స్వార్థం లేని సేవ. ఈ కథను రచించిన వారు శ్రీమతి ప్రభా సుబ్బారావు గారు. రాము, బాబుని స్కూల్ దగ్గర దింపి తొందరగా వచ్చేయి, ఈరోజు రోటరీ క్లబ్లో పనులున్నాయి, 10 గంటలకల్లా అక్కడ ఉండాలి. డ్రైవర్ రాముకి పురమాయించింది మాలినీదేవి. అలాగే మేడం, వినయంగా తలూపి, రండి బాబు, స్కూల్కి టైం అయింది అంటూ రాజాబాబుని తొందర చేశాడు రాము. అయిపోయింది, షూ వేసుకుని వచ్చేస్తాను. ఆయమ్మ నా బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టిందో లేదో అడుగు అని చెప్పి, బాయ్ మమ్మీ అంటూ బయటికి నడిచాడు రాజాబాబు. లంచ్ బాక్సు, వాటర్ బాటిలు ఆయమ్మ సర్దిందట. రాజాబాబు రండి, కారు డోర్ తీసి పట్టుకున్నాడు రాము. రాజాబాబుని స్కూల్ దగ్గర దింపి, జాగ్రత్త బాబు అని ఎప్పటిలానే చెప్పి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు రాము. స్కూల్ లోపలికి వెళుతుంటే రాజా ఫ్రెండ్స్ ఎదురయ్యారు. ఒరేయ్ రాజా, ఈరోజు మన స్కూల్కి హాలిడే అనౌన్స్ చేశారు తెలుసా? అవునా, నాకు తెలియదే, ఎందుకు? ఉత్సాహంగా అడిగాడు రాజా. అదేరా, నిన్న మొన్నటి వర్షాలకి మన చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయట. అక్కడి వాళ్లలో కొంతమందిని తీసుకొచ్చి మన స్కూల్లో పెట్టారట. అదిగో చూడు, వేలు పెట్టి చూపించాడు రవి. అప్పుడు చూశాడు రాజా, చుట్టూ చెట్ల కింద కొంతమంది, స్కూల్ వరండాలో కొంతమంది గుంపులు గుంపులుగా కూర్చొని ఉన్నారు. అయ్యో పాపం, వీళ్ళందరికీ ఫుడ్ ఎట్లా మరి? స్వతహాగా జాలిగుండె ఉన్న రాజా సానుభూతిగా అన్నాడు. గవర్నమెంట్ ఏదో ఏర్పాట్లు చేస్తుందనుకుంటా, రవి సమాధానమిచ్చాడు. పాపం కదరా, అసలే బోల్డంత చలిగా ఉంది. ఆ చిన్నపిల్లలు చూడు ఎట్లా ఏడుస్తున్నారో. వీళ్ళందర్నీ ఏ రాత్రో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉంటారు. వాళ్ళకి చలి లేకుండా ఏదైనా ఏర్పాట్లు చెయ్యవచ్చు కదా, జాలిగా అన్నాడు రాజా. మనం చిన్నపిల్లలం, మనమేమన్నా అంటే పెద్దవాళ్ళు క్లాసులు పీకుతారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా, గవర్నమెంటే చెయ్యాలని ఎదురుచూస్తూ కూర్చోకుండా వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళ కనీస అవసరాలు తీర్చవచ్చు కదా, ఆరిందాలా చెప్పాడు రవి. ఏమోరా, వీళ్ళని చూస్తుంటే ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది, దిగులుగా అన్నాడు రాజా. మనమేం చేయగలన్రా, ఏదన్నా చేస్తే అమ్మా నాన్నలు మన తాట తీసి చేతిలో పెడతారు. పోదాం పద, అదిగో అక్కడ ఆటోలున్నాయి, ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు, తొందర చేశాడు రవి. నువ్వెళ్ళరా, నేను కొంచెం సేపు ఆగి వస్తాను, ఒక్కసారి స్కూల్ చుట్టూ తిరిగి చూసి వస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో రా, అక్కడి నుంచి కదిలాడు రాజా. సరే అయితే నేను వెళ్ళిపోతాను అని రవి వెళ్ళిపోయాడు. రాజా ముందుకు కదిలాడు. గ్రామస్తులు అక్కడ షెల్టర్ తీసుకున్న రూమ్స్లో ఒక్కో చోట ఒక్కో దృశ్యం రాజా చిన్న మనస్సును కదిలించేశాయి. ఒక చోటైతే ఓ పెద్ద ఆయన చలితో వణికిపోతూ ముడుచుకుని పడుకున్నాడు. మరో చోట చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తూ కనిపించారు. అందులో ఓ చిన్న పిల్ల పాల కోసం అడుగుతున్నట్లుగా వాళ్ళమ్మ పైట కొంగు పట్టుకుని గుంజుతోంది. ఆ తల్లి జ్వరంతో మూలుగుతూ పడుకుని ఉంది. అది చూసిన రాజా మనస్సు విలవిల్లాడిపోయింది. అతడిలో ఏదో ఒకటి చెయ్యాలన్న తపన రేగింది. వెంటనే తన బ్యాగులో లంచ్ బాక్స్ ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఆ ఆలోచన వచ్చినందుకు ఆనందపడిపోతూ జిప్ ఓపెన్ చేసి బాక్స్ తీసి కొంచెం పెద్దగా ఉన్న పిల్లవాడి చేతికిచ్చాడు. అప్పుడు చూడాలి ఆ పిల్లవాడి కళ్ళలో ఆనందం. స్నాక్స్ బాక్సులో బిస్కెట్లు, వాటర్ బాటిల్ కూడా ఇచ్చి బయటికి వచ్చేసరికి అక్కడ ఒక ఆటో తన కోసమే అన్నట్టుగా సిద్ధంగా ఉంది. మధ్య మధ్యలో కారు లేనప్పుడు ఆటోలో వెళ్లడం రాజాకు అలవాటే కాబట్టి అడ్రస్ చెప్పి ఆటో ఎక్కి కూర్చున్నాడు. ఇంటికి వెడుతూ దారిలో ఆటో అబ్బాయిని అడిగాడు. ఒక్క అరగంట వెయిట్ చేసి నన్ను మళ్ళీ తీసుకొచ్చి స్కూల్ దగ్గర దింపడం వీలవుతుందా? డబ్బులు ఎక్కువ ఇస్తాను. ముద్దు ముద్దుగా అడుగుతున్న చిన్నబాబు మాటలు తీసేయలేక సరే బాబు అన్నాడు ఆటో అబ్బాయి. ఎందుకంటే రాజా వాళ్ళు ఉండేది కొంచెం రిచ్ ఏరియా, తొందరగా ఆటోలు దొరకవు. ఇంటి ముందు ఆటో ఆగగానే దిగి రయ్యమంటూ గేటు తీసుకెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆయమ్మ వచ్చి తలుపు తీస్తూనే, అదేంటి రాజాబాబు, అప్పుడే బడి నుండి ఎందుకు వచ్చేశారు? జ్వరం ఏమన్నా తగిలిందా? ఆదుర్దాగా అడిగింది. అదేం లేదులే ఆయమ్మ, మన చుట్టుపక్కల గ్రామాలన్నీ వరదల్లో మునిగిపోయాయట. వాళ్ళందరికీ మా స్కూల్లో ఆశ్రయం ఇచ్చారు, అందుకే ఈరోజు స్కూల్ సెలవు. అవును బాబు, పేపర్లో ఫోటోలు చూశాను, నాను చదవలేను కదా, మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఎలా ఉన్నారో ఏమో దిగులుగా అంది ఆయమ్మ. ఆయమ్మ, నాకు సాయం చేస్తావా? మా ఫ్రెండ్స్ 10 మంది కలిసి
మన దగ్గరలో ఉన్న పార్కులో సాయంకాలం వరకు సరదాగా గడపాలనుకుంటున్నాం. పులిహోర, ఉప్మా ఏది తొందరగా అయితే అది చేసి పెడతావా? అట్టాగే బాబు, ఉప్మా అయితే 10 నిమిషాల్లో చేసి ఇచ్చేస్తాను. మధ్య మధ్యలో ఇట్లా చేయటం అలవాటే కాబట్టి మరేమీ ప్రశ్నలు వేయకుండా వంటగదిలోకి దారి తీసింది ఆయమ్మ. రాజా తన గదిలోకి వెళ్ళి కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేశాడు. ఎంతున్నాయో లెక్క పెట్టే టైం లేదు కాబట్టి కబోర్డ్లోంచి ఒక జిప్లాక్ తీసి మొత్తం చిల్లరంతా అందులో వేశాడు. కొన్ని నోట్లు కూడా ఉన్నాయి అందులో. తర్వాత అమ్మ పాత బట్టలు పెట్టే స్టోర్ రూంలోకెళ్ళి అందులోంచి కొన్ని దుప్పట్లు, చీరలు, తన బట్టలు కొన్ని ఒక బ్యాగ్లో సర్దాడు. ఆయమ్మ చూడకుండా ఆ బ్యాగ్ గేటు దగ్గర పెట్టి వచ్చాడు. మెడికల్ కిట్ ఓపెన్ చేసి చూశాడు. జ్వరంతో బాధపడుతున్న పిల్ల తల్లి రాజాబాబు కళ్ళలో మెదిలింది. ఆ కిట్లో ఫీవర్ని తగ్గించే మెడిసిన్ ఏదో అతడికి అర్థం కాలేదు. రిస్క్ ఎందుకు అనుకున్నాడు రాజాబాబు. ఆ కిట్ మూసేసి బయటికి వచ్చేసరికి ఆయమ్మ ఉప్మాతో పాటు పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ స్పూన్లు, టిష్యూ పేపర్లు ఒక బ్యాగ్లో సర్ది సిద్ధంగా ఉంచింది. థ్యాంక్ యూ ఆయమ్మ, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కూడా పెట్టు, బ్యాగ్ అందుకుంటూ చెప్పాడు. అలాగే బాబు అంటూ బిస్కెట్ ప్యాకెట్లు అందించింది. అమ్మ వస్తే ఫ్రెండ్స్తో పార్కులో ఉన్నానని చెప్పు. అమ్మగారు రాత్రి వరకు రానని చెప్పారు బాబు, మీరు తొందరగా వచ్చేయండి తలుపులు వేసుకుంటూ అంది ఆయమ్మ. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు రాజా. ఆటో అబ్బాయి సాయంతో బ్యాగ్స్ ఆటోలో పెట్టి స్కూలుకి పోనిమ్మన్నాడు. దారిలో మందుల షాపు దగ్గర ఆగి జ్వరం టాబ్లెట్లు తీసుకోవడం మాత్రం మర్చిపోలేదు రాజాబాబు. స్కూలు ముందు ఆటో దిగి 100 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇచ్చాడు. ఎంత తీసుకోమంటారు బాబు? అవి ఉంచేసుకో, ఈ బ్యాగ్స్ లోపలికి తెచ్చిపెట్టు. ఆటో డ్రైవర్ సంతోషంగా సరే అని తల ఊపి బ్యాగ్స్ తీసుకుని లోపల పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఆటో అబ్బాయికి ఇదంతా వింతగా అనిపించింది. ఈ చిన్న పిల్లాడు ఏం చేస్తున్నాడో అని స్కూల్ గేటు దగ్గరే నిలబడి గమనించడం మొదలుపెట్టాడు. అమ్మా, ఆ బాబు మళ్ళీ వచ్చారు. లంచ్ బాక్స్ తీసుకున్న అబ్బాయి రాజాని గుర్తుపట్టి తల్లి కొంగు పట్టుకుని లాగుతూ చెప్పాడు. ఆ అమ్మాయి లేచి 2 చేతులు జోడించి రాజాకు నమస్కరించింది. ఇదంతా గమనిస్తున్న ఆటో డ్రైవర్కి ఆశ్చర్యంగా అనిపించింది. అతని కళ్ళకి అసహనంగా అటు ఇటు తిరుగుతూ గొణుక్కుంటున్న వీడియోగ్రాఫర్స్ కనిపించారు. ఏంటి సార్ హడావిడిగా ఉన్నారు? ఏం చెప్పమంటావయ్యా మా బాధ? మినిస్టర్ గారు వస్తున్నారు, 1 గంటకంతా రెడీగా ఉండమన్నారు. దగ్గరగా 3 గంటలు కావస్తున్నా ఎక్కడా జాడా జవాబు లేదు. పడిగాపులు పడలేక చస్తున్నామనుకో. వీడియోగ్రాఫర్స్ ఆవేదన వెళ్ళగక్కారు. సార్, మినిస్టర్లు వచ్చి ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు గాని ఓ చిన్న బాబును చూడండి. పొద్దుట నుండి ఒకటే తాపత్రయపడిపోతున్నాడు. తన శక్తికి మించిన సేవ చేస్తున్నాడు అంటూ తన ఆటో ఎక్కింది మొదలు ఆ చిన్నబ్బాయి చేసిన పనులన్నీ వర్ణించి చెప్పి, అదిగో చూడండి ఆ బాబే అని వేలు పెట్టి చూపించాడు. ఏమీ తోచని ఫోటోగ్రాఫర్స్ కూడా అటువైపు ఆసక్తిగా చూశారు. వీళ్లు చూసే సమయానికి ఆ బాబు వణుకుతూ పడుకున్న ముసలాయనకు దుప్పటి కప్పుతున్నాడు. ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు ఫోటోగ్రాఫర్లు. తర్వాత ఒకదాని వెనకాల ఒకటిగా కెమెరాలు క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తూనే ఉన్నారు. రాజా దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ కనుక్కున్నారు వాళ్ళు. రాజా తన విషయాలన్నీ చెప్పి చెట్ల కింద ఉన్న పిల్లల్ని చూసి ఎట్లా జాలి వేసిందో, ఏం చెయ్యాలనిపించిందో వాళ్ళకి చెప్పాడు. ఆ చెప్పే విధానానికి వీడియోగ్రాఫర్లకి ముచ్చటేసి అతడి మాటలన్నీ రికార్డ్ చేశారు. ఇంకా చీరలు పంచుతుండగా మంత్రిగారు వచ్చారు అంటూ గందరగోళం చెలరేగింది. అందరూ గుంపులు గుంపులుగా అక్కడికి చేరారు. కార్యకర్తలందర్నీ అదుపులో ఉంచి లైన్లో నిలబెట్టారు. మంత్రిగారు తన చేతుల మీదుగా ఓ 4గురికి పులిహోర పట్లాలు పంచిపెట్టి ఫోటోలు తీయించుకుని అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయారు. మంత్రిగారితో పాటే కార్లలో వచ్చిన మహిళా సంఘ సభ్యులు కూడా ఒకరు వెనకాల ఒకరు మంత్రిగారితో ఫోటోలు తీయించుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంతా కలిసి 10 నిమిషాల్లో జరిగిపోయింది. పొద్దుట్నుంచి ఎదురుచూస్తున్న వరద బాధితులు ఆతృతగా పొట్లాలు విప్పుకుని తినడంలోనే నిమగ్నం అయిపోయారు. సరిగ్గా అప్పుడే మాలినీదేవి స్నేహితురాలు సునీత రాజాను చూసింది. అతన్ని గుర్తుపట్టి, ఏమిటి మాలిని, మీ రాజా ఇక్కడున్నాడు? కుతూహలంగా అడిగింది. స్కూల్ ఇప్పుడే వదిలిపెట్టి ఉంటారు, డ్రైవర్ కోసం వెయిటింగ్ ఏమో అంటూనే రాజా వైపు చూసేసరికి రాజా ఓ అమ్మాయికి చీర ఇవ్వటం, ఆ అమ్మాయి ఆ చీరను మురిపెంగా చూసుకోవడం మాలినీదేవి కంటపడింది. అది చూసిన మాలినీదేవి కళ్ళు భగ్గుమన్నాయి. ఏమిటి వీడి పిచ్చి వేషాలు?
నాకెంతో ఇష్టమైన చీర, పైగా ఈ అలగా జనం మధ్య, తన స్నేహితురాళ్ల మధ్య తల కొట్టేసినట్టు అనిపించింది. తన మనసులోని భావాలేవీ పైకి కనిపించనివ్వకుండా రాజాను పిలుచుకురమ్మని డ్రైవర్ని పంపించింది. అప్పుడు చూశాడు రాజా తన తల్లిని. అంతే, పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినంత పనయింది. ఇక తన పని అయిపోయినట్టే అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. ఏమిటి ఇక్కడున్నావు రాజా? స్నేహితురాళ్ల మధ్య కూర్చున్న మాలినీదేవి కొడుకును సౌమ్యంగా అడిగింది. అదమ్మా, పొద్దుట స్కూల్కి వచ్చేసరికి స్కూల్ లేదన్నారు. అప్పటికే మన డ్రైవర్ నన్ను దించి వెళ్ళిపోయాడు. కొంచెంసేపు స్కూలు ఆవరణలో తిరుగుతుంటే ముసలివాళ్ల మూలుగులు, ఆకలితో ఏడుస్తున్న చంటి పిల్లల్ని చూసి ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఇంటికి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు. ఆటో వాళ్ళ సహాయంతో వీళ్లకు నాకు తోచిన సహాయం చేశాను. బెదురుగా సమాధానం చెప్పాడు. స్నేహితురాళ్ల ముందు ఇదంతా తనకు గర్వంగా అనిపించినా గాని రాజా ఇలా అలగా జనం మధ్య తిరగడం మాలినీదేవికి కంపరంగా అనిపించింది. డ్రైవర్ని పిలిచి రాజాబాబుని ఇంటికి తీసుకువెళ్లి ఆయమ్మతో చెప్పి వేడి నీళ్లలో డెట్టాల్ వేసి స్నానం చేయించమను ఎవరికీ వినిపించకుండా చెప్పింది. అమ్మ కంట్లో పడినందుకు రాత్రికి ఏం చివాట్లు తినాలో అనుకుంటూ నీరసంగా కారులో కూలబడ్డాడు రాజా. పొద్దుటి నుంచి చేసిన మంచి పనులతో నిండిన ఆనందం అంతా ఆవిరైపోయినట్టయింది. అయినా తన మనసులో ఏదో సంతృప్తి. తాను చేసింది మంచి పనే అని తనకు తాను చెప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మ చెప్పినట్టు వేడి నీళ్లతో డెట్టాలు వేసుకుని స్నానం కానిచ్చాడు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదన్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది రాజాబాబుకి. కడుపు నకనకలాడుతుంటే ఆయమ్మ తొందరగా తినడానికి ఏమన్నా పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అమ్మ వచ్చేసరికి భోజనం చేసి పడుకుంటే పొద్దుట కొంచెం నాన్నగారి సపోర్ట్ ఉంటుందనే ఆశ. అలసిపోయి ఉన్నాడేమో. మంచం మీద పడుకోగానే వెంటనే నిద్రపోయాడు. చిరుగురులాడుతూ వచ్చిన మాలినీదేవి రాజాబాబు ఏడి అని కోపంగా అడిగింది ఆయమ్మని. భోజనం చేసి పడుకుండిపోయారమ్మా వినయంగా చెప్పింది. సరే, నేను స్నానం చేసి వస్తాను. సార్ వస్తారు. టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టు. మాలినీదేవి స్నానం చేసి వచ్చేసరికి శేఖర్ వచ్చాడు. ఫ్రెషప్ అయ్యాక వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఈరోజు మీ సోషల్ వర్క్ కార్యక్రమాలు ఎట్లా జరిగాయి? క్యాజువల్గా అడిగాడు భార్యని. అంతా బాగానే జరిగింది గాని మన సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా అంటూ పొద్దుట్నుంచి రాజా చేసిందంతా పూసగుచ్చినట్టు భర్తకి చెప్పింది. చెప్పేటప్పుడు ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. ఇందులో తప్పేముంది అని తనలో తనే అనుకున్నాడు శేఖర్. పైకి మాత్రం అవునా, రాజా అట్లా చేశాడా, పైగా నీ పర్మిషన్ లేకుండా. తన మాటలతో భార్యను కూల్ చేశాడు. రాజా అట్లా చేసినందుకు శేఖర్కి ఒకంత గర్వంగా అనిపించింది. ఆ మాట పైకి చెబితే మాలిన్ని తట్టుకోవడం కష్టం. నెమ్మదిగా నచ్చచెప్పొచ్చులే అనిపించింది. దాని గురించి పెద్దగా ఆలోచించక మాలిని. ఎంతైనా వాడు ఒక పెద్ద సోషల్ వర్కర్ కొడుకు కదా. పడుకునే ముందు భార్యను మళ్లీ ఫిదా చేశాడు. ఉదయం లేవగానే రాజా బెదురుగా ఆయమ్మతో చెప్పించుకోకుండానే స్నానం చేసి పాలు తాగి తన రూంలో కూర్చుని బుద్ధిగా టేబుల్స్ చదవడం మొదలుపెట్టాడు. అది వింటున్న శేఖర్కి ముచ్చటేసింది. ఎప్పుడూ లోపల చదివే రాజా ఈరోజు పైకి ఎందుకు చదువుతున్నాడో అర్థమై తనలో తనే నవ్వుకున్నాడు. ఇంతలో మాలిని కాఫీ కప్పులతో వచ్చింది. కాఫీ తాగిన తర్వాత వీడి పని పట్టాలి భర్తతో అంది. పోనీ పాపం, అంతలా బెదరగొట్టేయొద్దులే సౌమ్యంగా అన్నాడు శేఖర్. మీరలాగే వెనకేసుకురండి. ఈరోజు ఇది, రేపు ఇంకొకటి అవుతుంది. ఇప్పుడే గట్టిగా మందలించకపోతే ఎట్లా? రుసరుసలాడింది. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటుండగానే సెల్ మోగింది. ఏమిటి సునందా, ఇంత పొద్దుటే ఫోన్ చేశావు? ఆడబడుచని పలకరించింది మాలిని. మా మేనల్లుడి ప్రతిభ ఇప్పుడే పేపర్లో చదివాను వదినా. నువ్వేంటి అంత కూల్గా ఏమిటి అని అడుగుతున్నావు? ఇంకా పేపర్ చదవలేదా? ఏది ఏమైనా నాకివాళ చాలా గర్వంగా ఉంది వదినా. ఏది, రాజాను ఒకసారి పిలు. గలగలా మాట్లాడుతున్న సునందను మధ్యలోనే ఆపి, రాజా ఒకసారి ఇలారా అని పిలిచింది మాలినీదేవి. అయిపోయింది తన పని అనుకుంటూ బెదురుగా వచ్చిన రాజాకు ఫోన్ అందించి అత్త మాట్లాడుతుందట అని చెప్పింది. కంగ్రాచులేషన్స్ రాజాబాబు, అంత మంచి ఐడియా ఎట్లా తట్టింది నీకసలు? నేను మావయ్య పేపర్ చూసి షాక్ అయిపోయాం. నేను తర్వాత తీరిగ్గా మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పాలి. అత్త దేని గురించి మాట్లాడుతోందో ఆ బుల్లి బుర్రకు అర్థం కాలేదు. బయట నుండి పేపర్ తెచ్చి ఇచ్చాడు డ్రైవర్. అప్పుడు కనిపించింది మొదటి పేజీలోనే రాజా ఫోటోతో పాటు
పెద్ద బాక్స్ కట్టిన మ్యాటర్. ఒక చిన్నారి బాలుడి దయాగుణం. నగరంలో ప్రసిద్ధిగాంచిన పారిశ్రామికవేత్త శ్రీ శేఖర్ బాబు గారు, ప్రముఖ సోషల్ వర్కర్ మాలినీదేవి గారి ఏకైక పుత్రుడు చిరంజీవి రాజాబాబు కనీ విని ఎరగని రీతిలో వరద బాధితులకు తనదైన శైలిలో సహాయం అందించాడు. తన కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్లి వాళ్ళకి ఇవ్వడమే కాక ఇంట్లో ఆయమ్మతో ఉప్మా వండించి బిస్కెట్ ప్యాకెట్సు, జ్వరం మందులు, దుప్పట్లు, చీరలు వరద బాధితులకు అందించి తానే దగ్గరుండి చిన్నపిల్లలందరికీ పంపిణీ చేశాడు. ఈ చిన్నారి చేసిన ఈ అద్భుతమైన సేవకు ముఖ్యమంత్రి గారు స్పందించి నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం రోజు అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పేపర్లో మ్యాటర్ పైకి చదివి వినిపించాడు భార్యకి. పక్కనే రాజా ఒక అమ్మాయికి చీర ఇచ్చే ఫోటో. ఆ చీర అందుకుంటున్న అమ్మాయి కళ్ళల్లో వెలుగు. ఇది చూసావా మాలిని, మన రాజాబాబు ఏ ప్రతిఫలము ఆశించకుండా, ఏ ఫోటోలకి ఫోజులివ్వకుండా తన వయస్సుకు మించిన సేవ చేసి ప్రజల గుండెల్లో నిలిచాడు. గుండెల్లో గర్వం ఉప్పొంగుతుండగా అన్నాడు భార్యతో. ఇవేవీ అర్థం కాని రాజా మాత్రం అమ్మ అక్షతల కోసం ఎదురు చూస్తూనే బిక్కు బిక్కుమంటూ నిలబడ్డాడు. అత్త కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పిందో, అమ్మ అంత కూల్గా ఎందుకు ఉండిపోయిందో ఆ చిట్టి బుర్రకు తట్టడం లేదు. నిజమేనండి, మా సోషల్ వర్కర్స్ అంతా మంత్రి గారి కోసం ఎదురు చూస్తూ ఆలస్యం చేశాం. పులిహార పొట్లాలు 11 అయ్యేసరికి తయారైపోయాయి. వాటిని వెంటనే పంచితే వాళ్ళ ఆకలి తీర్చగలమన్న ఆలోచనే మాలో ఎవరికీ రాలేదు. మంత్రిగారితో కలిసి ఫోటోలు తీయించుకోవాలి, టీవీల్లోనూ పేపర్లోనూ ఆ ఫోటోలు చూసుకోవాలన్న తపన తప్ప పశ్చాత్తాపపడింది మాలినీదేవి. రాకన్నయ్య చేతులు చాచింది. ఎంతో ముద్దు వస్తే కాని అట్లా పిలవదు రాజాని. పరుగున వచ్చి తల్లిని చుట్టేసిన రాజా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని అపురూపంగా చూశాడు శేఖర్. మాలిని చేస్తాం అంటూ మన నాయకులిచ్చే వాగ్దానాలు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగిన తంతు అన్నట్టు ఉంటాయి. కానీ మన బాబు మాత్రం బాధితులకు సకాలంలో సరైన సమయానికి వారి ఆకలి తీర్చి బట్టలు ఇచ్చి ఆదుకున్నాడు అన్నాడు గర్వంగా శేఖర్. కథ సమాప్తం.